రెండు దఫాలుగా జరిగిన ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సీట్లు సాధిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు అది తిరగబడే అవకాశం ఉంటుందా అనే ఒక ఆలోచన కనిపిస్తుంది ప్రస్తుతం అన్న ట్రెండ్స్ని బట్టి చూస్తూ ఉంటే. ఆప్ బలపడుతుందా బలహీనపడుతుందా? అదేవిధంగా ఢిల్లీలో ఇప్పుడు ప్రజలకి ఎవరు అవసరం, ఏ ప్రభుత్వం అవసరం? ఆప్ ప్రభుత్వం మళ్ళీ తిరిగి కొనసాగడం ముఖ్యమా? అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కొత్తగా భారతీయ జనతా పార్టీని అక్కడ చూద్దాం అనుకుంటున్నారా అనేది ఇక్కడ మనకి కీలకమైన అంశాలకు కనిపిస్తున్నాయి. జీవెల్ నరసింహరావు గారు, ట్రెండ్స్ మీద మీ అభిప్రాయం? రజనీ గారు, ట్రెండ్స్ దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగానే మరి భారీ ఆధిక్యతని భారతీయ జనతా పార్టీ వైపు చూపిస్తున్నాయి. ఇది గత ఎన్నికలతో పోలిస్తే ఎన్నికల క్యాంపెయిన్లో కూడా చాలా స్పష్టంగా కనిపించింది. ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో తమేదో ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టత కలిగిన పార్టీగా, మిగతా పార్టీల కంటే కూడా ఒక డిఫరెంట్ న్యూ ఏజ్ పాలిటిక్స్ చేసే పార్టీగా తాను ప్రొజెక్ట్ చేసుకోగలిగింది. కానీ ఎన్నికల్లో పూర్తిగా ఎక్స్పోజ్ అయింది. సో అందుకే మీరు చూస్తే కేవలం ఆపు వెనకంజలో ఉండటమే కాకుండా ఆపు ప్రధాన నాయకులందరూ కూడా వెనకంజలో కనిపిస్తున్నారు. సో ఇది చూస్తుంటే ఇదే కొనసాగితే గనక మరి ఇది సాధారణమైనటువంటి విజయం కాదు. ఖచ్చితంగా ఇది ఒక 2013లో ఏ రకంగా అయితే అత్యంత పాపులారిటీ కలిగిన షీలా దీక్షిత్ని మరి అనేక ఆరోపణలతో అప్పుడు కేజ్రీవాల్ ఓడించారో, మరి అదే పరిస్థితి హిస్టరీ రిపీట్ అవుతుందా అన్నట్టుగా మీ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చినటువంటి ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. కానీ అంతిమ ఫలితాల కోసం మనం వేచి చూడవలసి ఉంది 1 గంట 2 గంటల పాటు. కానీ అటువంటి ఒక జడు ఇంతకుముందు ఏదో మొత్తం చీపురుతో చిమ్మేసినట్లుగా ఇప్పుడు అదే చీపిరి వీళ్ళని ఊడ్చేసిందా అన్నటువంటి ఒక ఆలోచన అయితే కలుగుతోంది. 1 గంట సేపు వేచి చూద్దాం. మేమైతే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లే ఫలితాలు ఉంటాయని అనుకుంటున్నాం. కానీ అంతకు మించి ఉండేలా మరి ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్స్ చూపిస్తున్నాయి. ఆ చీపిరిలో ఉండే చీపిరి పుల్లలన్నింటినీ చీల్చి చల్లా చెదరు చేశారని చెప్పి అనుకోవాలా?